హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 6th మార్చ్ రోజు జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3 సెకండ్ షిఫ్ట్లో అడిగిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్స్ అన్నీ కూడా కాస్త పిల్లలు సెండ్ చేయడం లేట్ అయింది. ఆ క్వశ్చన్స్ అన్ని క్లారిటీగా తెలుసుకొని మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో అదేవిధంగా థర్డ్ షిఫ్ట్ పిల్లలు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత కంపల్సరీగా ఆ క్వశ్చన్స్ కూడా నాకు సెండ్ చేయండి. ఆ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాసే పిల్లలు ఏ కాన్సెప్ట్స్ రెఫర్ చేసుకోవాలో అర్థమైద్ది. కాస్త బయట ఉన్నాను కాబట్టి మీకు వెహికల్ సౌండ్ అవన్నీ వినపడుతూ ఉంటాయి, కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ జైలం టాపిక్ అనమాట. సో జైలం గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగాడు. వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం మనం వాడుతూ ఉంటాం. యూనిఫామ్ మోషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకేనా, యూనిఫామ్ మోషన్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైము, ఇంక్రీజింగ్ స్పీడు, డిక్రీజింగ్ స్పీడు, మోషన్ ఇన్ సర్కిల్. ఒకవేళ అది అడిగి ఉండొచ్చు అనమాట. సో ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ టైం. నెక్స్ట్ డిస్టెన్స్ టు టైం గ్రాఫ్ అడిగాడు. డిస్టెన్స్ టు టైం గ్రాఫ్ రెండు మనకి ఏం తెలియజేస్తాయి? డిస్టెన్స్ టు టైం గ్రాఫ్లో ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి, అది మనకి యూనిఫామ్ మోషన్ గురించి తెలియజేస్తుంది. అది మూడో క్వశ్చన్. నెక్స్ట్ ఫెర్మెంటేషన్ ఇన్ దిస్ బిలో ఆపోజిషన్ మమ్మల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్, ఆల్గేస్ అని అడిగాడు అనమాట. అంటే ఫెర్మెంటేషన్ ప్రధానంగా ఏ ఆర్గానిజంలో జరిగిద్ది అన్నాడు. ముఖ్యంగా జరిగేది ఏంటది? ఆల్గేలో జరిగిద్ది అనమాట. మమల్స్లో, బర్డ్స్లో, ఇన్సెక్ట్స్లో కాదు, ఆల్గేలో జరిగిద్ది ఫెర్మెంటేషన్, పులియబెట్టడం అనేది. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ 2 or 3, ఈక్వేషన్ మీద 2 or 3 అన్నాడు, ఇది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఆల్కేన్ ఫార్ములా మీద క్వశ్చన్ అడిగాడు. ఆల్కేన్ అంటే మనకి CN H2n+2, దాని మీద క్వశ్చన్ అడిగాడు. మైటోకాండ్రియా మీద క్వశ్చన్ అడిగాడు. మైటోకాండ్రియా ఒక ప్రధాన పని ఏంటి, సంథింగ్ అలా అడుగు ఉండొచ్చు అనమాట. మాస్ ఈజ్ డబుల్ దెన్ వెయిట్ విల్ బి అన్నాడు. మాస్ని డబుల్ చేస్తే వెయిట్ ఏమైంది అన్నాడు. వెయిట్ కూడా ఏమైంది? డబుల్ అయింది. బికాజ్ W = M/G. ఇది పక్కన పెడితే వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. నువ్వు మాస్ని 2 రెట్లు పెంచితే మరి వెయిట్ కూడా 2 రెట్లు పెరిగిద్ది కదా, అలా పెరిగింది అనమాట. నెక్స్ట్ లైట్ టాపిక్ మీద క్వశ్చన్ అడిగాడు. మిక్చర్ టాపిక్ మీద 2 or 3 క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. మిక్చర్ టాపిక్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. శాండ్, సాల్ట్ వాటర్లో వేసినప్పుడు ఏమైంది, ఇలా సంథింగ్ సాల్ట్ సొల్యూషన్, శాండ్ సస్పెన్షన్, ఇలా రకరకాలుగా అడుగుండొచ్చు, వాటిని చూడండి. నెక్స్ట్ ఆప్షన్ చాలా క్లోజ్గా ఇస్తున్నాడన్న. ఓకే, చాలా క్లోజ్గా ఇస్తున్నాడు అనమాట. స్టేట్మెంట్ లాగా అడుగుతున్నాడు, ఆప్షన్ చాలా క్లోజ్గా అడుగుతున్నాడు. తర్వాత 1 hour మిక్చర్ టాపిక్ ఇదిగోండి. శాండ్, సాల్ట్ మిక్స్ విత్ వాటర్, దెన్ వాటర్ అండ్ సాల్ట్, శాండ్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. సో సాల్ట్ వాటర్ మిక్స్ చేసినప్పుడు, శాండ్ వాటర్ మిక్స్ చేసినప్పుడు అంటున్నాడు సాల్ట్ ప్లస్ వాటర్, ఇదేంటి ఒక సొల్యూషన్. శాండ్ ప్లస్ వాటర్ ఇది ఒక సస్పెన్షన్ అనమాట, దాని మీద అడుగుతున్నాడు. హోమోజీనస్ పార్టికల్ సైజ్ మీద క్వశ్చన్ అడిగాడు. హోమోజీనస్ పార్టికల్స్ ఎలా ఉంటాయి? హోమోజీనస్ పార్టికల్ సైజ్ ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉండిద్ది అనమాట, అసలు మనం వాటిని గుర్తించలేం. ఓకేనా. లెస్ దాన్ 1 nanometer, చాలా తక్కువ ఉంటాయి అనమాట. పవర్ వోల్టేజ్ ఇచ్చాడు, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ క్వశ్చన్ అనమాట. పవర్ వోల్టేజ్ మీద బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఇది సింపుల్ క్వశ్చనే. బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్, మెటల్, బనానా పీలు, గ్లాస్ ఇలాంటివి ఇస్తాడు. ఏది బయోడిగ్రేడబుల్ అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? బనానా పీల్, అది భూమిలో బాగా కలిసిపోయింది కాబట్టి. ఇన్ సర్కిల్ వి సింబల్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సింబల్ అన్నాడు. సర్కిల్లో వి. సో సర్కిల్లో ఇలా వి ఉంటే దాన్ని మేము ఏమైనా గుర్తించాలి? వోల్ట్ మీటర్ అని గుర్తించాలి, సింబల్ అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో కూడా మీకు చెప్పిన తర్వాత అడిగాడు, ఇలా ఇచ్చి యారో మార్క్ ఇచ్చి ఇది ఏంటి అన్నాడు. ఇది రియోస్టాట్ లేదా వేరియబుల్ రెసిస్టర్, ఇలా ఒక సింబల్ మీద క్వశ్చన్ అడిగాడంట. ఇక్కడేమో సింబల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక వి లెటర్ ఇలా సర్కిల్లో ఉండిద్ది, దాన్ని మనం ఏమనాలి? ఓల్డ్ మీటర్ అనాలి. ఓల్డ్ మీటర్ని ఎప్పుడు కూడా ప్యారల్లో కనెక్ట్ చేయాలి. ఓకేనా. ఇవన్నమాట అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ ప్యారెంకైమా టిష్యూ క్వశ్చన్. ఆప్షన్లో జైలం రైజ్ చేశాడు, ఆప్షన్లో అండ్ స్క్లెరెంకైమా మీద రైజ్ చేశాడు, ఆప్షన్లో ఇంకా ఫుడ్ స్టోరేజ్, ఇలాగా 4 ఆప్షన్స్ అడిగి వాటిలో కరెక్ట్ 1 ఫైండ్ అవుట్ చేయడం ఇచ్చాడన్నా అన్నాడు. సామాన్యంగా ప్యారెంకైమా అంటే ఫుడ్ స్టోరేజ్ కోసం వాడతాడు.
అయితే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడో మనకు తెలియాలి, కానీ టిష్యూస్ మీద కూడా చాలా గట్టిగా ఫ్రేమ్ చేస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, బియాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అప్వార్డ్ బియానెంట్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్డ్ అయిన స్థానభ్రంశం చెందిన ద్రవానికి ఈక్వల్గా ఉండిద్ది. నెక్స్ట్ సోనార్ ఎలా యూజ్ అయింది అన్నాడు. సోనార్లో ఏ తరంగాలు వాడతారు? అల్ట్రాసోనిక్ తరంగాలు వాడతారు, యూవి అల్ట్రాసోనిక్ తరంగాలు వాడతారు. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనమాట. ఓకేనా, ఇది మనకి సౌండ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్స్ అయితే ప్లాంట్ టిష్యూస్, మోషన్ గ్రాఫ్స్, మిక్చర్స్, ఎలక్ట్రిసిటీ ఫార్ములాస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెల్ బయాలజీ, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, సోనారు, వీటి మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వాటిని కాస్త రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసే పిల్లలు కాస్త పెడతానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని క్వశ్చన్స్ ఇది వేరే వాళ్ళు సెండ్ చేశారు. మరికొన్ని క్వశ్చన్స్, CH4 అండ్ Cl రియాక్షన్ విచ్ ఫామ్ అయింది అన్నాడు. CH4ని Clని, సామాన్యంగా CH4 Cl ఈ రెండు మనం జరిపితే మనకి CH3Cl ఫామ్ అయింది. ఓకేనా, మీథేన్ అండ్ క్లోరిన్ రియాక్షన్ జరిపితే మనకి క్లోరోమీథేన్ ఫామ్ అయింది అనమాట. క్లోరోమీథేన్ ఫామ్ అయింది. నెక్స్ట్ థామ్సన్ మోడల్, ఇది ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగాడు, ప్లమ్ పడింగ్ మోడల్ అని చెప్పి. నెక్స్ట్ CuSO4, ZnSO4, AgNO3, MgSO4లో జింక్ వేస్తే ఏం ఫామ్ అవుతుంది అన్నాడు. అంటే ఈ రియాక్షన్స్లో జింక్ వేసాం అనుకోండి, జింక్ అనేది ఏంటి, ఎక్కువగా దానికన్నా తక్కువ రియాక్ట్ ఏదో దాంతో చర్య జరుగుతుంది. జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ అండ్ Ag, కాబట్టి CuSO4తో జింక్ చర్య జరుపుతుంది. AgNO3 ఈ రెండింటితో మాత్రమే చర్య జరుపుతుంది. జింక్తో చర్య జరపదు. జింక్ మెగ్నీషియంతో కూడా చర్య జరపదు, ఎందుకంటే మెగ్నీషియం జింక్ కన్నా ఎక్కువ రియాక్ట్ కాబట్టి. ఓకేనా, కాబట్టి CuSO4, AgNO3 ఈ రెండింటితోనే చర్య జరిపిద్ది అనమాట. నెక్స్ట్ విచ్ సాల్ట్ రియాక్షన్ విత్ వాటర్ గివ్స్ న్యూట్రలైజేషన్ అన్నాడు. ఏ సాల్ట్ వాటర్తో చర్య జరిపితే న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇచ్చింది అన్నాడు. ఏ సాల్ట్? NaCl. NaCl అయితే మనకి సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది అనమాట. NaCl ఆన్సర్ అవ్వాలి. శాండ్ అండ్ సాల్ట్ని వాటర్లో వేస్తే ఏమవుతుంది? ఇందాక అడిగాడు క్వశ్చన్, మనం మాట్లాడుకున్న క్వశ్చనే. ప్రెసిపిటేషన్ గురించి అడిగాడు. ప్రెసిపిటేషన్ రియాక్షన్, రెండు సొల్యూషన్స్ రియాక్ట్ అయినప్పుడు ఇన్సాల్యుబుల్ ఫామ్ అయితే, అవక్షేపం ఫామ్ అయితే దాన్ని మనం ప్రెసిపిటేషన్ రియాక్షన్ అనాలి. ఓకేనా, 44 మాలిక్యులర్ మాస్ ఇచ్చే ఆల్కేన్ ఏంటి అన్నాడు. ఆల్కేన్ ఏంటి అని ఆప్షన్స్లో కొన్ని ఇచ్చాడు. ఇదిగోండి ప్రోపేన్ C3, C అటామిక్ వెయిట్ ఎంత? 12, 12 3 36. హైడ్రోజను అటామిక్ వెయిట్ 1, 8, మొత్తం ఎంత వచ్చింది? 44. కాబట్టి మాలిక్యులర్ మాస్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. పీరియాడిక్ టేబుల్ మీద ఇదిగోండి క్వశ్చన్ అడిగాడు. పీరియాడిక్ టేబుల్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, అటామిక్ రేడియస్ లెఫ్ట్ టు రైట్ వెళ్తే ఏమవుతుంది అన్నాడు. ఏమైద్ది? డిక్రీజ్ అయింది. టాప్ టు బాటమ్ వెళ్తేనేమో ఇంక్రీజ్ అయింది. అదే లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అయింది అనమాట అటామిక్ రేడియస్ అనేవి. ఓకేనా, అటామిక్ రేడియస్ అంటే ఇలా షెల్స్ పెరిగిపోవడం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్. యూజ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ని ఎలా వాడతారు అని అడిగాడు. ఆక్సిడైజింగ్ ఏజెంటా, రెడ్యూసింగ్ ఏజెంటా, కెటలిస్ట్ అని అడిగాడు. సో ఇదిగోండి ఆన్సర్, ఆక్సిడైజింగ్ ఏజెంట్. బ్లీచింగ్ పౌడర్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా వాడాలి, రెడ్యూసింగ్ కాదు, కెటలిస్ట్గా వాడరు. నెక్స్ట్ లేయర్స్ అండ్ బ్రాయిలర్స్ మెయిన్ యూజ్ లైక్ మీట్ అండ్ ఎగ్స్ ఆప్షన్స్ అడిగాడు. లేయర్స్ అంటే ఎందుకు? ఏ కోళ్ళు అయితే గుడ్లు పెడతానికి పెంచుతామో వాటిని లేయర్స్ అనాలి. ఏ కోళ్ళు అయితే మాంసం కోసం పెంచుతామో వాటిని బ్రాయిలర్స్ అనాలి. సో మీట్ అయితే బ్రాయిలర్స్, ఎగ్స్ అయితే లేయర్స్ అనమాట. నెక్స్ట్ పేపరు, మెటల్, స్పూను, ప్లాస్టిక్, బనానా పీల్ ఇచ్చి నాన్ బయోడిగ్రేడబుల్ ఏంటి అన్నాడు. బయోడిగ్రేడబుల్ ఏంటి అని అడగాలి, అప్పుడు బనానా ఇద్ది. ఈ పేపరు, మెటల్, స్పూను, ప్లాస్టిక్ అన్నీ కూడా నాన్ బయోడిగ్రేడబులే, భూమిలో కలవు, కానీ బనానా పీల్ భూమిలో కలిసిపోయిద్ది అనమాట. ఓకేనా, ఇవన్నమాట అడిగిన క్వశ్చన్స్. సో సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ పిల్లలకి గుర్తున్న వరకు సెండ్ చేశారు. సో క్వశ్చన్స్ అయితే అన్నీ మనం మాట్లాడుకున్న PYQs క్వశ్చన్సే ఉన్నాయి. ఓకేనా, సో కంపల్సరీగా మీరు టెక్నీషియన్లో
పీవైక్యూస్ మాట్లాడినవి చూడండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ని ఒక్కసారి రివిజన్ చేసుకోండి. లైట్గా ఒక 30 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ ఒక టాపిక్ మీద ఫోకస్ చేసి టిష్యూస్, ఎపిథీలియల్ టిష్యూ ఎక్కడెక్కడ ఉంది, అదేవిధంగా ఈ ఎన్విరాన్మెంటు, ఈ ఫుడ్ రిసోర్సెస్, ఇలాగా 15 నిమిషాలు ఇచ్చుకొని చెప్పిన ఒక 5-6 టాపిక్ల మీద ఫోకస్ చేసుకుంటే మార్క్స్ కలిసే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి దీన్ని బాగా ఫోకస్ చేసుకొని చూడండి. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ ఎవరైతే పిల్లలు క్వశ్చన్స్ ఏం చేస్తారో మీరు ఫస్ట్ థర్డ్ షిఫ్ట్ అని మెన్షన్ చేసి అటు తర్వాత క్వశ్చన్స్ రాయండి. ఓకేనా? ఆ క్వశ్చన్స్ కూడా నైట్ లోపు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని నేను వీడియో చేస్తాను. ఆ క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకొని రేపటి రోజున ఎగ్జామ్ రాసే పిల్లలు చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకోండి. ఓకేనా? ఇది సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్. థర్డ్ షిఫ్ట్ అనాలిసిస్తో మరొకసారి కలుద్దాం. బాయ్.